వెల్కమ్ టు ధనంజయ పుబ్బల యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనము చెట్టుకి చెదలు పట్టినాయని చెప్పేసి ఒకటి వీడియో చేయడం జరిగింది. అయితే ట్రీట్మెంట్ ఏమనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఆ వీడియోలో ఏం చెప్పలేదు. మొదట మనము చెట్టు మొదలకి మొత్తం ఇలా మట్టి తీసేయాలి బాగా, ఎందుకంటే వాటర్ పోస్తే దాన్ని నిలబడగట్టే. మొదట మనము ఉత్త నీళ్ళు పోయాలి, అంటే ఎంటీ నీళ్ళు. తేట నీళ్ళు పోసుకున్నాక బాగా నిండా మనం తర్వాత మందు కలుపుకొని పోసుకోవాలి. ఫ్రెండ్స్, వీడియోని మీరు పూర్తిగా చూడండి చివరి వరకు. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమన్నా మీకు డౌట్స్ కానీ నా వీడియో పైన ఏమన్నా మీకు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూమ్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, నేను క్లోరోపైరిఫాస్ 20EC తీసుకున్నాను చెదల నివారణకు. ఇది వచ్చేసి మనకు 1 లీటర్కి 2 ml కలుపుకోవాలి. మనకి చెట్టు మొదల్లో మ్యాక్సిమం ఒక 5 లీటర్లు 6 లీటర్లు పట్టేదట్ట చేసుకుంటే చాలు. నేను ఉత్త నీళ్ళు ఒక 5-6 లీటర్లు పోసింటాను. అందాజ పైన పోసినాను, ఖచ్చితంగా కొలత అయితే ఏం తీసుకోలేదు. ఇప్పుడు మందు వచ్చేసి మిగిలిన 10 లీటర్లు ఉంటాయి నీళ్ళు ఇంకా ముందు, దాని తగ్గట్టుగా మందు అనేది కలుపుకుంటున్నాను. చూడొచ్చు, మనం కొలత పావుతో మందు అనేది తీసుకున్నాము కరెక్ట్గా. 10-20 ml వరకు ఉంటుంది. అది అందుకన్నా ఎక్కువైతే ఏం లేదు. 1 ml 2 ml అటు ఇటు ఉన్నా పర్లేదు, ఖచ్చితంగా అనేది ఏం లేదు. ఇప్పుడు మనం బాగా కలిగి పెట్టుకోవాలి. అది బిందెలో వేసుకున్న మందంతా బాగా కలిగి పెట్టుకొని తర్వాత చెట్టుకు అనేది పాదులో ఆల్రెడీ నీళ్ళు వేసాం కదా, తేమ ఎక్కువ ఉంటుంది. తేమ ఎక్కువ ఉంటే త్వరగా చెట్టు అంతా స్ప్రెడ్ ఏర్లకి కానీ ఆ బుడంలో కానీ అంతా స్ప్రెడ్ అయ్యేకి బాగుంటుంది. ఇంకోటి వచ్చేసి చెదలు ఎక్కడ దాకా అయితే పట్టాయో దానికి పై భాగం వరకు కూడా నీళ్ళు పోసుకోవాలి. ఆ చెట్టు మొదలకి హోల్స్ అనేటివి ఉంటాయి చిన్నగా, ఆ హోల్స్ లేక అనేది మందు అనేది పోవాలి, ఎందుకంటే చెదలన్నీ దాంట్లోనే చేరుకుంటాయి కాబట్టి. ఇప్పుడు చెట్టుకు అనేది బాగా హోల్స్ ఉన్నాయి, ఆ హోల్స్ పైకి అనేది నీళ్ళు పోసిన అనమాట. చూద్దాము ఎన్ని రోజులకి ఇది రికవర్ అవుతుంది అనేది. చెట్టు అయితే అట్నే ఉంది డల్గానే. వేరే వ్యవస్థ బాగుంది, నీరు బాగానే అందుతుంది. ఇక చెట్టు ఏం తిరుక్కుంటుందా లేదనేది చూడాలి. కొంచెం తిరుక్కోగానే మనం వేరే మందులు వాడుకుంటే సరిపోతుంది.